ఒకప్పుడు అండి గ్రామాల్లో భర్త చచ్చిపోయిన విధవరాలు అలా గనక బయట వచ్చింది అనుకోండి పొద్దున్నే పరిస్థితి ఏంటి చెప్పండి. ఎవడన్నా వెళ్ళేవాడండి ఆ రోడ్లో ఎంత దారుణంగా తిట్టుకునేవారండి ఆవిడ్ని. పని పాట లేదా పొద్దున్నే రోడ్డు మీదకి వచ్చావు, ఆవిడేదో పాలు తెచ్చుకోవడానికో, ఆవిడ ఇల్లు తుడుచుకోవడానికో, ఆవిడ ఏ పని మీద బయటకు వచ్చినా సరే ఆవిడేదో శాపగ్రస్తురాలు అన్నట్టుగా, ఆవిడేదో పెద్ద పాపం చేసేసింది అన్నట్టుగా, ఆవిడని చూస్తేనే జీవితం నాశనం అయిపోద్ది అన్నట్టుగా సూటిబోటి మాటలతో భర్తలు చచ్చిపోయిన విధవరాలను హింసించారా లేదా మీరు చెప్పండి. ఆవిడ ఎదురొస్తే డ్యూటీకి వెళ్తాడండి వీడు. నా చిన్నతనంలో నేను చూసిందండి, కనీసం వాళ్ళకి పెళ్లికి అక్షింతలు వేయడానికి కూడా పిలిచేవారు కాదండి, వాళ్ళు నేనిచ్చేవారు కాదండి. అసలు భర్త చచ్చిపోతే దీవెన ఇవ్వకూడదట, శుభకార్యాలకు వాళ్ళు రాకూడదట, శుభకార్యాల్లో వాళ్ళు అక్షింతలు వేస్తే వీళ్ళకి కీడు జరుగుతుందట. ఎవడు నిజంగా మాట్లాడుతాను, అసలు అందులో ఆవిడ తప్పే ఉందండి, అలా భర్త చచ్చిపోతే ఈవిడ తప్పే ఉందండి. దారుణం అండి ఇది. చెప్తాను, బైబిల్ సంస్కరిస్తుంది సమాజాన్ని అని చెప్పాను కదా, బైబిల్లో మాట చూపిస్తాను. ఇది క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం రాయబడిన మాట విధవరాళ్ల గురించి. నిర్గమకాండ 22వ అధ్యాయం 22వ వచనం, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. ఆవిడ ఎదురొస్తే నేను వెళ్ళంటే ఆవిడ బాధ కదండి ఆవిడకి. నాకేంటి బ్రతుకు, నాకేంటి జీవితం అని ఆవిడ ఎంత కుమిలిపోతే తెలుసా, లోపల ఎంత బాధపడుతుందో తెలుసా. ఓ పక్కన అప్పటికే భర్తను పోగొట్టుకుంది, మగతోడు లేదు, ఆ కుటుంబాన్ని అంతా ఈదుకుంటా వస్తుంది, పిల్లలందరినీ కాచుకుంటా వస్తుంది. అప్పటికే ఆవిడ పడుతున్న కష్టాలంటే ఆ కష్టాల మీద మరోట్ల కష్టాలు తెస్తున్నాను నువ్వు. ఆవిడ బాధ పెట్టి, ఆవిడ హింసించి, ఆవిడ మీద చెడ్డగా మాట్లాడి వాళ్ళని నువ్వు బాధ పెట్టావా, ఆ బాధ ఎలాగుంటుందో నీకు చూపిస్తాను రానాడు దేవుడు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి ఆమె ఎదురొస్తుంది, నేను రానన్నావా, ఏడ్చుకుంటుంది, ఇంట్లోకి వెళ్ళి నీ పని అయిపోతుంది. తర్వాత విధవరాలు బాధపడుతుంది, నీ వల్ల బాధ నుండి నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర విందును. ఎవరు మొర వింటాడు? భర్తను పోగొట్టుకున్న విధవరాలు మొర వింటాను నేను, ఆవిడకి తోడుగా ఉంటాను నేను. అప్పటికే ఆవిడకి అన్యాయం జరిగింది, మీరు కాకులు పొడిచినట్టుగా ఆవిడ పొడుచుకుని తింటున్నారా? ఇగో మీరు ఆవిడ బాధ పెడుతున్నారు కదా, మిమ్మల్ని విడిచిపెట్టను, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను, మిమ్మల్ని వేస్తాను రా. అప్పుడు మిమ్మల్ని వేస్తే మీ ఇంట్లోనూ ఒక విధవ ఏర్పడుతుంది. ఎవరు? నీ భార్యే. ఎలాగుంది ట్రీట్మెంట్? ఇప్పుడు విధవరాలను ఒకరిని ఇంట్లో తయారు చేస్తాను నిన్ను వేసేసి. అప్పుడు ఆవిడ బాధపడుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో, ఆ భర్తను పోగొట్టుకుని ఆవిడ ఎంత బాధపడుతుందో. నీ ఇంట్లో ఒక విధవ ఉండి, నీ చెల్లో విధవయ్యి ఉండి ఆవిడ బాధలు పడుతుంటే అప్పుడు ఆవిడ బాధ నీకు అర్థమవుతుంది. నేను నీకు చెప్పాలి కదా, మరి తండ్రిని కదా, బాధ ఎలాగుంటుందో రుచి చూపించాలి కదా, చూపిస్తాను నీకు. ఎలాగుంది ట్రీట్మెంట్?